హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పండుమిరగాయ ఇన్స్టెంట్ అనమాట. ఇది నిలవ పచ్చడి అయితే కాదు, మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 months దాకా ఉంటుంది, బయట అయితే 15 days దాకా అయితే ఉంటుందన్నమాట. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేసాయండి. పండుమిర్చి అనమాట. నేను ఇవి పొలంలో మా అమ్మమ్మ వచ్చింది కదా, అప్పుడు పొలం వెళ్ళినప్పుడు తెచ్చిన పచ్చిమిర్చి ఇట్లా పండుమిర్చిలాగా పండాయి అనమాట. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే అందుకని ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. మా మమ్మీ రెగ్యులర్గా పండుమిరగాయలతో ఎప్పుడన్నా తినాలనిపిస్తే నిల్వ పచ్చడి ఉన్నా కానీ ఈ పచ్చడి అయితే చేస్తుంది అనమాట. మరి ట్రై చేసేద్దామా? యాక్చువల్గా చెప్పాలంటే మా మమ్మీ రెసిపీ అని అయితే చెప్పొచ్చు. ఓకే, వచ్చేసేయండి. పండుమిరగాయలు టమాటాలు చూపించా కదా, సేమ్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి. నేను ఆ గిన్నెతో సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు ఒక 2 tablespoon, మెంతులు 1 tablespoon అయితే వేసుకొని అవి కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆవు పిండి కోసం రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారాక మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటాము. కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది అనగా దించేస్తే చాలు, లేదంటే మళ్ళీ మెంతులు చేదొస్తాయి కదా, అందుకని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఆవపిండిని కూడా ఇలా ఆవపిండిని కూడా మిక్సీ పట్టుకున్నాక ఫస్ట్ అయితే టమాటోస్ అనమాట. నేను ఈ గిన్నెకి టమాటోస్ తీసుకున్నాను, సేమ్ అదే బౌల్కి పండుమిరగాయలు కూడా తీసుకున్నాను. నాకు క్వాంటిటీ ఇవి కొలతలు కేజీ అదే పావు అట్లా తెలియదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. మీకు తెలిస్తే మీరు అదంతే వేసుకోవచ్చు అనమాట. కానీ పండుమిరగాయ టమాటా మాత్రం సేమ్ క్వాంటిటీ ఉండాలి ఈ రెసిపీకి. అంతే. ఒక ఎల్లిపాయలు కూడా వేసేసుకున్నాను, ఒక 5-6 ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను. చింతపండు ఒక గోలి సైజ్ అంతా వేసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న టమాటాలు పులుపు ఎక్కువ ఉందన్నమాట. పులుపుని బట్టి చింతపండు వేసేసుకోండి. కల్లుప్పు అయితే వేసాను టేస్ట్కి తగ్గట్టు, లేదు అనుకుంటే మీరు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మొత్తం మిక్సీ పట్టేసుకుని మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ పట్టుకుంటే మంచిగా ఇట్లా వాటరీగా వస్తుందన్నమాట. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాక ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే తాలింపుకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, పచ్చళ్ళు కదా కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే తాలింపు గింజలు వేసుకొని మంచిగా తాలింపుని అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసుకొని నిదానంగా ఫ్రై చేయడం వల్ల ఆ తాలింపు నుంచి మంచి స్మెల్ అయితే వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదా, అందుకని మంచిగా నిదానంగా అయినా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సిమ్లో ఉన్నప్పుడే తాలింపుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి, దంచిన వెల్లుల్లిపాయలు అనమాట. ఇదైతే నేను పొట్టేం తీయలేదు, అంతే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఆప్షనల్గా పొట్టు తీసుకోవాలన్నా తీసేసుకోవచ్చు అనమాట. చిన్నులపాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాక ఎండుమిర్చి అనమాట, ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు నా దగ్గర ఇది చేసే టైంకి అవైలబుల్గా లేక నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరిగా కరివేపాకు కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకోండి. ఇప్పుడు ఎండుమిరకాయ కూడా మంచిగా ఫ్రై అయిపోయాక ఆనియన్ అనమాట, ఒక బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ నేను తీసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీ పచ్చడిని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. ఆనియన్ స్కిప్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, కానీ వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎట్లానో మనకి ఇది నిల్వ ఉండదు కాబట్టి ఒక 2 months దాకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మనకు ఆనియన్స్ వేసుకోవచ్చు అనమాట. అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకునేంత సేపు కూడా మనం ఉంచాము ఈ పచ్చడి చేస్తే. నిజంగా చెప్పాలంటే ఒక 10 daysలో అయిపోతుంది. దోశల్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాక మనం ఇందాక మిక్సీ చేసుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసుకొని ఆ వాటర్ కానుస్తుంది కదా, ఆ పచ్చడి ఆ వాటర్ టమాటాలో నుంచి వచ్చిన వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోవాలి. వాటర్ మనకి ఉంటే అంత టేస్ట్ ఉండదు, అదిగాక నిల్వ కూడా ఉండదు అనమాట. కాబట్టి వాటర్ అనేది వెళ్ళేదాకా మంచిగా పచ్చడిని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పచ్చడిని వదిలేసి పక్కకి వెళ్ళొద్దు, ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం చేసుకుంటే మనకు 15 days అట్లా కూడా ఉండదన్నమాట. మనం దోశల్లోకి కారం దోశలాగా వేసుకోవచ్చు, లేదా చట్నీ లేకపోయినా ఇది పెట్టేసుకొని తినొచ్చు అనమాట. మా మమ్మీ మొన్న వెళ్ళినప్పుడు చేశారనమాట అనుకోకుండా, కానీ ఆ పచ్చడేమో అయిపోయింది. సరేలే ఇంకోసారి వచ్చినప్పుడు పడతానులే అన్నారు, కానీ ఇంకీలోపు పండుమిరగాయలు ఉన్నాయని నేనే మా మమ్మీని అడిగి ఫోన్ చేసి కనుక్కొని పట్టేశాను అనమాట. కాబట్టి ఇంట్లో పండుమిరగాయలు ఉంటే మీరు ఇలా ట్రై చేయండి. అది కాక ఒకటి ఏంటి అంటే, మన ఇంట్లో పండుమిరగాయ పచ్చడి ఉన్న టమాటోస్ వేసి మిక్స్ చేసి సేమ్ ప్రాసెస్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేయండి, ఖచ్చితంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది. దోశల్లోకి అయితే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అంతే. ఇంకా చూసారు కదా, వాటర్ అంతా అయిపోయిందనమాట. మనకు ఆయిల్ చూసారు కదా ఎంత మంచిగా పైకి వచ్చిందో. ఇంకా చల్లారాక స్టోరేజ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో కావాలంటే వేసుకొని తినడమే. రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసి నా ఛానల్ని ఇంతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. ఓకే బాయ్, వెళ్తాను.